కావేరి కోసం బాలరాజు దేవుడి గుడికి వచ్చి అక్కడ అగ్గినిప్పుల మీద నడవాలి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు, నువ్వు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఆ అమ్మోరు తల్లి ఖచ్చితంగా తీరుస్తుంది నాయనా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే సరే కావేరి ఎలాగైనా సరే త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి అయితే తన బిందె నిండా నీళ్లు తీసుకొని తన నెత్తి మీద పోసుకొని అక్కడ నిప్పుల మీద నడవడానికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి చిన్ని వస్తూ ఉంటుంది. నాన్న ఏంటి నాన్న మీరు చేస్తుంది, ఇప్పుడు ఈ అగ్నిపుల మీద నడుస్తున్నారా ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం మీ అమ్మ కోసం అమ్మ, మీ అమ్మకు త్వరగా కోలుకోవాలి అని చెప్పి ఇదంతా నేను చేస్తున్నాను. మీ అమ్మ ఎలాగైనా సరే కోలుకుంటుంది, ఈ అమ్మవారు ఎలాగైనా సరే నా కోరికను తీరుస్తుంది, అందుకే ఇలా చేస్తున్నాను, నువ్వు పక్కనకి వెళ్ళు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చిన్ని అయితే ఏంటి నాన్న మీరు ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు మాత్రం మీ అమ్మ కోసం నేను ఏది చేయడానికైనా రెడీగా ఉంటాను, నువ్వు పక్కకి వెళ్ళమ్మా చిన్ని అని చెప్పేసి అయితే తనని పక్కకి పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు అమ్మవారిని తలుచుకుంటూ ఎలాగైనా సరే కావేరికి మళ్ళీ మామూలుగా అవ్వేటట్లు నువ్వే చూడాలి తల్లి అని చెప్పేసి అయితే అగ్నిప్పుల మీద చాలా బాధపడుతూ అలా దేవుణ్ణి మొక్కుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి ఎలాగైనా సరే మళ్ళీ త్వరగా కోలుకొని మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి అని చెప్పేసి అయితే ఆ దేవుడి గుడిలో తను ఎంత కష్టం అనుభవించైనా సరే ఆ అగ్నిపుల మీద నడుస్తూ ఉంటాడు. అమ్మోరు తల్లి నువ్వే ఎలాగైనా సరే కావేరిని బ్రతికించాలి, కావేరి మళ్ళీ మామూలు మనిషి అయ్యే విధంగా నువ్వే చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ అలా అగ్నిపుల మీద నడుచుకుంటూ అయితే వస్తూ ఉంటాడు. అదంతా చూసి అక్కడ ఉన్న చిన్ని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి పంతులు గారు వచ్చి నువ్వు ఏ కోరిక కోరుకున్నావో కానీ ఆ అమ్మోరు తల్లి ఖచ్చితంగా తీర్చుతుంది, ఇదిగో ఈ కుంకుమ తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయికి పెట్టు, అప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా కోలుకొని మళ్ళీ మామూలు మనిషి అవుతుంది, ఆ అమ్మోరు తల్లి ఆశీర్వాదం మీతో ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి అయితే ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని వాళ్ళ నాన్నని తీసుకొని కావేరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది.